ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ పరిధిలో మీరు వేసిన ప్రతి ఓటు మా వాళ్ళందరూ మాకు పోలింగ్లో డెమాన్స్ట్రేషన్ లేకపోయినా ముందస్తు చెప్పకపోయినా నేను ఫస్ట్ టైం చూసిన 100% మంచి ఓటు చేసిన జనరల్గా ఎమ్మెల్యేలకు కూడా మాకు పోలింగ్ పెట్టిస్తారు. ఎందుకంటే ఒక ఓటు కూడా పోదండి. నేను ఆ పైన వేసిందని చెప్తాను కదా, బాగా 100 రాయలే, టిక్కు పెట్టలే, బరాబరి ఒకటే రాసిండు. కాబట్టి 70 చెప్పి పైకి పోయింది. అంత మాత్రం అది కాదు, 100కి 100%, 100% పర్ఫెక్ట్గా డెమాన్స్ట్రేషన్ లేకుండా వేసింది మీరు. రేపు కూడా తప్పకుండా అట్లే ఓట్లు వేసి మన ఓట్లు మనం వేసుకోవాల్సిన. దీంట్లో మన పెద్దలు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకి. ఎంఐఎం తర్వాత సెకండ్ హైయెస్ట్ రోడ్స్ ఉన్నాయి. వీళ్ళ నిజస్వరూపం ఏంటో నీకు తెలవాల్సి ఎక్కడ. వీళ్ళు ఎవరి వైపు ఉంటారు? దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారా, దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటున్నారా? ఇవాళ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారా, దానికి డిస్ట్రక్షన్ కోరుకుంటున్నా? వాళ్ళ నైతికత తెలిసి అక్కడ ఉంది. కాబట్టి ఇది అంతరాత్మ ప్రబోధంగా వేసే ఓటుగా భావించాలని చెప్పి ఈ హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినట్టుంది. ఎంత డెస్పరేటెడ్గా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. నోరు పారేసుకుంటూ ఏమంటాడు అంటే వారికి భూమి కింద కాళ్ళ కింద భూమి కన్నోడే వాడు నోరు పారేసుకుంటాడు. శాతకాలు మన వెంటనే గాలికి ఎత్తుకునే వాడిగా, మన శాతకాలి వాడు గాలికి ఎత్తుకుంటాడు. ఇవాళ మొత్తములో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇక కాంగ్రెస్ పార్టీగా. రెండవది ఎంత బాధ అనిపించే అంశం, ఎలాంటి కేసు కాదు, ఎప్పుడో కేసు. చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు, చట్టం ముందు అందరే సమానమని చెప్పి ప్రకటించే వీళ్ళు, దేశాన్ని పాలిస్తున్నామని చెప్పి వీళ్ళు మరి ఎందుకు చట్టాన్ని గౌరవించట్లేదు? చట్టం నిర్ణయించినటువంటి జడ్జిమెంట్ ఎందుకు కాదంటుందో ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఎక్కడికి. అది చెప్పలేక ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారో, ఏమేమి చేస్తుందో దేశం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష సంస్కారం కదండి, కొత్త పార్టీ కాదు అది. దేశాన్ని పాలించిన పార్టీ. భాష మీద నియంత్రణ లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, ఏడు పనులు మాట్లాడుతున్నాడు. దీనికి ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు కూడా కాదని హెచ్చరిస్తాం. ఇది మంచిది కాదు. గతంలో కూడా కేసీఆర్ ఇదే భాష మాట్లాడాడు. కేసీఆర్కి ఏం కూడా పడ్డారు చూస్తున్నాం. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, అంతకుముందు కూడా మీరు రేవంత్ గారు అదే భాష మాట్లాడారు. ఇవాళ కూడా శ్రీనివాస్ యాదవ్ గారు అదే భాష మాట్లాడుతున్నారు. ఈ భాష తాత్కాలికంగా మీ వందిమా గాథలకు సపోర్ట్ కొట్టడానికి, ఈలను కొట్టడానికి, నువ్వు తృప్తిపడడానికి పనికొస్తుంది తప్ప ప్రజలు తృప్తిపడడానికి కానీ, ప్రజాస్వామిక బాధలు తృప్తిపడడానికి కానీ ఇది మంచిది కాదు. నేను నిజంగా 25 ఏళ్ళుగా చూస్తున్నా కిషన్ గారిని. ఒక్కనాడు కూడా ఎంత ఎమోషన్ ఉన్నప్పటికీ కూడా, ఇవాళ మేము కూడా శాసనసభలో శవాలు ఎత్తుకపోయిన సందర్భాలు, ఫైరింగ్ జరిగిన సందర్భాలు, రక్తం చిన్న సందర్భాల్లో కూడా మేము మా టెంపర్మెంట్ కోల్పోయి మేము మాట్లాడే భాష మాట్లాడిన సభలలో, బయట కూడా సభలో మాట్లాడే, కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడే సందర్భం లేదు. వారు 25 ఏళ్ళుగా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడిన సందర్భాలు కానీ సిద్ధాంత ప్రాతిపదికగా మాట్లాడతారు, అంశాల వారిగా మాట్లాడతారు, ప్రజల పక్షాన మాట్లాడే సందర్భాలు చూసినా కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూసిన సందర్భాలు కానీ ఎప్పుడు చేయలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా ఈ మాటలు మాట్లాడాలని 100% తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉంది. ఇవాళ మీరు మాట్లాడే భాష మా గుండెల్లో పెట్టుకోవడం తప్పకుండా దీనికి ఎక్కడ గుణపాఠం చెప్పాను, ఎట్లా గుణపాఠం చెప్పాను తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తాను. ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండింటికి ముఖం లేదు.
ఎవరు చెప్పాలి, ఎవరికి ఓటు వేయబోతున్నారు, మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారో చెప్పాల్సి ఎక్కడ ఉన్నది. డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ డొంకదాడు పద్ధతులు, వీళ్ళ చీకటి ఒప్పందాలు, వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ మనం మాత్రం డెఫినెట్గా మన మిత్రులు ఉంటారు. నేను 2-3 సార్లు ఈ మధ్యలో మీ కౌన్సిల్కి వచ్చిన అందరికీ కాన్షియస్గా ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి 70,000 80,000 ఓట్లకు నాయకత్వం ఇచ్చిన కార్పొరేటర్లు గంత గుడ్డిగా ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకి తప్పకుండా ఓటు వేసి దేశ అభివృద్ధిలో, దేశ ఐక్యతలో, దేశ ప్రశాంతతలో ఇవాళ బాగా పంచుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ